నమస్తే. మన ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో రేవంత్ రెడ్డి ఆట చూసినాం కదా. సరే, ఆయనను నేషనల్ లెవెల్లో ట్రోల్ చేస్తున్నారు. అంటే ఫుట్బాల్ ఆట ఆడే తీరు ఇదేనా అని ఒకటి చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే తెలంగాణ జనాలను లిటరల్గా ఎట్లా మోసం చేసిందంటే, అంటే తెలంగాణ జనం ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏదేం చెప్పొచ్చు. అక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారు కదా గ్రౌండ్లో, రేవంత్ రెడ్డితో పాటు పిల్లలు, వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళంతా గురుకుల్ స్కూల్స్లో పనిచేసే స్కూల్లో చదివే పిల్లలు, ఆ పేద పిల్లలను మెస్సీతో ఆడిపించి వాళ్ళ కళలు నిజం చేసామని చెప్పుకున్నారు. కొంతమంది ఉన్నారు, ఇద్దరో ముగ్గురో ఈ హాస్టల్స్కి సంబంధించిన పిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎవరు? అసలు తెలంగాణ ప్రజలను ఇంత ఓపెన్గా ఎవ్వరు మోసం చేయలేదు. ఇది ఎట్లుందో తెలుసా? ఈ మోసం చూస్తుంటే నకిలీ బంగారాన్ని బంగారం పూతేసి ఇదే అసలు బంగారం అని జనాలకు అమ్ముతారు చూడు, దాంతో సమానం ఇది. అంత దరిద్రంగా తెలంగాణ ప్రజలు మోసం చేసి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ మెస్సీ ఆట అంతా పెట్టుకొని చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన ఆడొచ్చు, ఆయన మనమడు ఆడొచ్చు, ఆయన చుట్టాలు ఆడొచ్చు, వాళ్ళ లీడర్ల కొడుకులు ఆడొచ్చు, ఎవరైనా ఆడొచ్చు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే. కానీ ఆడ డబ్బులు ఖర్చు పెట్టింది మన డబ్బులు. డైరెక్ట్గా సింగర్ అయిన ఆయన టీషర్ట్ వేసుకున్నాడు కదా. ఆయన ఒరిజినల్ ప్లేయర్ ఏమో నార్మల్ డ్రెస్సు, నార్మల్ టీషర్ట్ ప్యాంట్ వేసుకొని ఆడితే, ఈ డూప్లికేట్ ఫుట్బాల్ ప్లేయర్ ఏమో జెర్సీ వేసుకొని ఆడిండు. దాని మీద సింగరేణి అని ఉంది. సింగరేణి డబ్బులు 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 10 కోట్లు సింగరేణివి. సింగరేణి మాత్రమే 10 కోట్లు. ఇంకా అక్కడ ఏర్పాట్లు ఏంది, అక్కడ పోలీసు వాళ్ళు ఏంది, ఆ ఏర్పాట్లు ఏంది, ఇదేంది అదేంది, మొత్తం కలిసి 100 కోట్ల రూపాయల వరకు అవుతాయంట. మీ పిల్లలను సంతోషపెట్టినకే, మీ పిల్లల కోరికలు నెరవేర్చనికే మీరు గురుకుల్ స్కూల్స్ పిల్లలు అని చెప్పి మోసం చేయనికే జనాల డబ్బులు ఖర్చు పెడతారా? ఈ వీడియో షేర్ చేయండి. మన డబ్బులు ఎట్లా పందికొక్కులా బొక్కుతుండ్రు వీళ్ళు. పైసలు బొక్కుతుండ్రు, గవర్నమెంట్ను మిస్యూజ్ చేస్తున్నారు, అధికారాన్ని ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేయండి సిగ్నల్ టీవీని. ఇగో మనం అనుకుంటాము ఈ ఫోటో చూసి, అరే భలే ఉన్నారు కదా, నిజమే మన సింగరేణి. అసలు ఆ ఫుట్బాల్ వల్ల తెలంగాణకి ఏం ఒరిగిందో ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలే. అసలు ఎందుకు ఫుట్బాల్ ప్లేయర్, ఎందుకు మెస్సీ రావడం మంచిదే, ఫుట్బాల్ గేమ్ కూడా మంచిదే, మనం మెస్సీని కూడా ఏమనొద్దు. కానీ గవర్నమెంట్ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సర్ చెప్పలే. తీరా చూస్తే ఈ ఫోటో చూసినాక అర్థమైంది. ఇక్కడ ఉన్న పిల్లలంతా ఎవరు పిల్లలు అంటే తెలుసా? వీళ్ళు రేవంత్ రెడ్డి మనవడు. చూసినాం కదా, చూపిస్తాను మీకు మళ్ళీ నేను. రేవంత్ రెడ్డి తమ్ముడు కొడుకు, కొండలరెడ్డి కొడుకు, రోహిన్ రెడ్డి కొడుకు. రోహిన్ రెడ్డి అని మొన్న గన్ను పెట్టి బెదిరియలే కొండ సురేఖ వాళ్ళ గొడవల్ల, ఆయన రైట్ హ్యాండ్. రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో ఏ హ్యాండో ఏదో ఒక హ్యాండ్. రోహిన్ రెడ్డి కొడుకు. తర్వాత రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కొడుకు. ఇంకా ప్రియాంక గాంధీ కొడుకు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఏడున్నర ఎవరిని గుర్తుపడాలి మనం? ప్రియాంక గాంధీ కొడుకు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఇదేం తెలుసా? రేవంత్ రెడ్డి ఒక ప్లాంట్ జరుపుతారు, చూసిండ్రా? చూపిస్తా కానీ మీకు. జరిపిండా ఈ ప్లాడ్ ఎవరో అంటే ఆయన మనమని మాత్రం తీసుకపోవచ్చు, కానీ ఎవరో ఒక అభిమాని వస్తే, అది కూడా ఆట ఆడిన ఆయన వస్తే దొబ్బుతారా అన్నాం కదా. అది కాదు, ఆయన ఎవరు అని చూస్తే లాస్ట్కి ఈయన కొడుకు అని తేలింది. ఈయన కొడుకు అని తేలింది. ఈయన ఎవరు? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి కొడుకును ఆయన నూకింది. అంటే రఘువీర్ రెడ్డి కొడుకు కూడా ఉన్నాడు ఆడ. మొత్తం ఈ ఫోటోలో కనిపిస్తున్న దానిలో ఇంకా వీలే అయిపోయి ఇంకేడున్నారు జనం. ఉన్నదే ముగ్గురు, 1 2 3 4 5 6 7 8 9 10 మంది. 10 మందిలో 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో 7 మందో 8 మందో వీళ్ళ కొడుకులు, వీళ్ళ మనమనులు వీళ్ళే. ఆయన కొడుకు మనమడు రేవంత్ రెడ్డి మనమడు, రేవంత్ రెడ్డి అన్న కొడుకు. ఈ పిల్లలు గురుకుల్ స్కూల్ పిల్లలు లాక్కున్నారు. 2 3 ఉన్నారు గురుకుల్ స్కూల్ పిల్లలు. ఉత్తగా మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తారు అని ఐడెంటిఫికేషన్ కోసం పెట్టిండాలను. మిగతా వాళ్ళు మొత్తం వీళ్ళ చుట్టాల పిల్లలు, వీళ్ళ లీడర్ల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, వాళ్ళు పెట్టి ఆడిచ్చిండు. ఇంకా ఈ మెస్సీ మ్యాచ్ వల్ల తెలంగాణలో ఫుట్బాల్ ఏదో అవుతుంది, యువతకు ఎంకరేజ్, ఎటుకెళ్తుంది యువతకు ఎంకరేజ్. మొత్తం వాళ్ళ మనమన్లు, వాళ్ళ కొడుకులు వీలే ఆడిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? ఇగో ఈ ఫోటోగ్రాఫ్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇంకో ఈయన కొండలేడి కొడుక, ఇంకో ఈ పిల్లగాడు కొండలేడి కొడుకు ఇక్కడ ట్రోఫీ తీసుకుంటుండు. ఈయన మనమడు. ఇంకో పైన కనిపిస్తుంది ఫోటో. ఈయన ఒకటే, 2 పిల్లలు. కొండలేడి కొడుకు మెస్సీతోన. మందికేమో 10 లక్షల రూపాయలు ఎవరికి వాళ్ళు
డబ్బులు కట్టి ఫోటోలు దిగాలని చెప్పిండ్రు. ఇక పబ్లిక్ మనీ మన డబ్బులు ఖర్చు పెట్టి ఈ పని చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ సోకులు రేవంత్ రెడ్డి సోకు తీరాలి, రేవంత్ రెడ్డి మనమన్ సోకు తీరాలి, రాహుల్ గాంధీ సోకు తీరాలి, ప్రియాంక గాంధీ వాళ్ళ కొడుకు సోకు తీరాలి, జానారెడ్డి మనమన్ సోకు తీరాలి, కొండలరెడ్డి సోకు తీరాలి, రోహిన్ రెడ్డి కొడుకు సోకు తీరాలి, మక్కన్ సింగ్ ఠాగూర్ రామగుండం ఎమ్మెల్యే ఆయన కొడుకు సోకు తీరాలి. ఇలా సోకంతా కూడా మన పబ్లిక్ మనీతో తీరాలి. వాళ్ళు తినే తిండి, వాళ్ళు కట్టే బట్టలు, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ రాకపోకలకు డీజిల్లు, వాళ్ళు ఎగిరిపోతున్న స్పెషల్ ఫ్లైట్లు, వాళ్ళ హెలికాప్టర్లు అన్నీ మన డబ్బులే. ఇది ఎక్స్ట్రా సోకు. దీన్ని ఎవడైనా భరిస్తాడా? సరే డీజిల్ వస్తున్నారంటే సరే ఏదో పబ్లిక్ పని కోసం తిరుగుతున్నారు అనుకుందాం. దీనికోసమా మెస్సీని పిలిపించింది? దీనికోసమా ఉప్పల్ స్టేడియం మొత్తం తవ్వింది? దీనికోసమా పబ్లిక్ మనీ మొత్తం మెస్సీ వస్తున్నాడు అని చెప్పేసి టీవీ ఛానల్స్ పేపర్లకు యాడ్లు ఇచ్చి పెద్ద హైప్ క్రియేట్ చేసింది? దీని మీద జనం రెస్పాండ్ కావాలి, జనమే రెస్పాండ్ కావాలి. మీకు వార్త తెలియజేసేది మా బాధ్యత, ఆ వార్త మీద రెస్పాండ్ కావడం మీ బాధ్యత. ఈయన అంతకుముందు రేవంత్ రెడ్డి గతంలో ఉన్న మాటలు వినండి. అంటే ముఖ్యమంత్రి గారు మానవాడు కేటీఆర్ కొడుకు అయితే వాళ్ళకి గొప్ప ఉండొచ్చు తప్ప కాకి పిల్ల కాకి ముద్దు, ఊరోళ్ళకి ఏం ముద్దా కాకి పిల్ల. సేమ్ కేసీఆర్ మానవాడు ఉంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఇష్టం పని ఎత్తి మీద పెట్టుకొని చేతనైతే కేసీఆర్ ఏడికి పోయినా కూడా వాళ్ళ మనవాడిని హిమాంశును భుజాల మీద మోసుకొని పొమ్మాను, చేత కాకపోతే కట్టెలు కట్టుకొని తీసుకుపో, నాకేం చేసేది ఉంది. నువ్వు ప్రజా జీవితంలోకి వస్తే శ్రీశ్రీ గారు చెప్పినట్టు అడుగుతాం కడుగుతాం, బరాబర్గా అడుగుతాం కడుగుతాం. ఇప్పుడు మనం కూడా కడుగుతున్నాం. తెలంగాణ ప్రజలు కూడా అడగాలి, కడగాలి. ఈయన మనవడైతే ఈయనకు ముద్దు, కాకి పిల్ల కాకికి ముద్దు, తెలంగాణ జనానికి ఏం ముద్దు? వీళ్ళ చుట్టాల పిల్లలు వీళ్ళ చుట్టాలకు ముద్దు, జనాలకి ఏం ముద్దు? కాకి పిల్లలు కాకికి ముద్దు. నువ్వు దాన్ని తప్పు పట్టినప్పుడు అది తప్పే. అది తప్పే అనుకుంటే మరి ఇది తప్పున్నారా? 2 తప్పులు 3 తప్పులు 100 తప్పులు ఇవి. నువ్వు తప్పు పట్టినవే తప్పు చేస్తే ఏమనాలి? ఇప్పుడు పోలీసు కూడా దొంగతనం చేస్తే ఏమంటాం? దొంగ పోలీస్ అంటాం. ఈయన ఏమనాలి? ఇప్పుడు తప్పు పట్టిన ఆయననే ఇది చేస్తే ఏమనాలి? ఈ పిల్లలు ఈయనకు ముద్దు, జనాలకి ఏం ముద్దు? జనాలకి ఏం అవసరం ఉంది ఈ పిల్లలతోనా? పబ్లిక్ మనీతోన పబ్లిక్ అందరికీ టికెట్లు అమ్మి వీళ్ళ మనమన్ల ఆట చూడండికినా. మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గట్టి షాక్ తగలాలి తెలంగాణ ప్రభుత్వానికి. మన పబ్లిక్ మనీని మిస్యూజ్ చేసిర్రు. అరే మనలకు సీఎంఆర్ పెడితే 1,00,000 2 లక్షలు పాపం హాస్పిటల్లో పేదోళ్ళు వైద్యం చేయించుకుంటే పెడితే ఈయన ఇచ్చేది 30,000, లేకపోతే 60,000. ఈయన జేబులోకి వెళ్ళి ఇస్తున్నట్టు, ఈయన తాత గంటుపోతున్నట్లు. మరి పబ్లిక్ మనీ మాత్రం ఇట్లా మీ మనమన్ల కోసం యూజ్ చేస్తావా? మీ మనవన్ కోసం, మీ తమ్ముని కొడుకు కోసం, మీ అన్న కొడుకు కోసం, మీ పక్కన తిరిగే కొడుకు కోసం, మీ రైట్ హ్యాండ్ కొడుకు కోసం, మీ ఎమ్మెల్యే కొడుకు కోసం, ప్రియాంక గాంధీ కొడుకు కోసం, దీనికోసమా మనం ట్యాక్సులు కడుతున్నది? మనకి ఇయ్యనికినేమో పైసలు లేవు. తెలంగాణ జనానికి ఏమన్నా ఇవ్వాలంటే మొత్తం పలిగిపోతారు, తలకాయ మొత్తం పలిగిపోతుంది. పైసలు లేవు, నా ఒళ్ళు మొత్తం చీల్చిన పైసలు రావు, కోసిన పైసలు లేవు, దానికి పైసలు లేవు. బీద ఏడుపులు, పేద ఏడుపులు. ఇట్లా మీ కుటుంబ సభ్యులు ఎంజాయ్మెంట్ చేయడానికే పబ్లిక్ మనీతో మాత్రం డబ్బులు ఉంటాయా? కామెంట్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.